కొణతాల రామకృష్ణ గారు మంత్రిగా ఉన్న సమయంలో సంతోషిమాత కోవిల వద్ద రైతు బజార్ ఏర్పాటు చేశారు. దాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు. దాని వినియోగంతో పాటు ప్రభుత్వం రాగానే కొత్త రైతు బజార్ ఏర్పాటు చేసే బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది. అనకాపల్లి బెల్లానికి దేశం మొత్తం పూర్వ వైభవం వచ్చేలాగా తీసుకుంటాం. ముఖ్యంగా అనకాపల్లి భూసారం లక్షణాన్ని బట్టి గత ప్రభుత్వంతో వాదించి మరి అనకాపల్లి బెల్లం నల్లగా ఉంటుంది, అందువల్ల దీన్ని లిక్కర్కి వాడాలని చెప్పి పెడితే కొణతాల రామకృష్ణ గారే అప్పుడున్న ప్రభుత్వంతో పోరాటం చేసి ఆ నల్లగా ఉంటున్న బెల్లానికి కారణం ఇక్కడ మన అనకాపల్లి భూముల్లో ఉన్న భూసారం తాలూకు తత్వం వల్ల అలా ఉంది తప్పని చెప్పి బలంగా వాదించి ఈరోజు చేశారు. తిరిగి దాన్ని పునర్వైభవం చేసి తీసుకొస్తాం దానికి. అలాగే ముఖ్యంగా దారి పొడవుతా మనకి అనకాపల్లి ఉద్యోగులు మిడిల్ క్లాస్ ఎక్కువ. మనకి ఇలాంటి చోట శారదా నది ఒడ్డున ఉన్న అన్నమయ్య ఉద్యానవనంతో పాటు పరమేశ్వరి, గాంధీనగరం, రఘురాం కాలనీల్లో ఉద్యానవనాలు, పార్కులు అభివృద్ధి చేస్తాం. ముఖ్యంగా యువతకి క్రీడా స్థలాలు ఏర్పాటు చేస్తాం. అలాగే పెద్దలకి ఒక వాకింగ్ ట్రాక్ ని ఏర్పాటు చేస్తాం. టిటిడి ఆధ్వర్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తాం. పెన్షన్లు, రేషన్ కార్డుల్ని తిరిగి రకరకాల కారణాలతో రద్దు చేశారు, వాటిని పునరుద్ధరిస్తాం. అర్హత ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు తీసేశారు, తిరిగి వాళ్ళ అర్హతలను చూసి అందరికీ పునరుద్ధరిస్తాం. చిన్న సన్నకారు రైతులకు చెందిన చెర్లోపల్లి ఖండంలోని 2 లేఅవుట్లు పూర్తి చేసి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు అప్పగిస్తాం. ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేస్తాం. ఈ రోజున అద్దెళ్లలో కాదు, జీవీఎంసీ, ఆర్ఎండ్బి, కోర్ట్, సబ్ రిజిస్ట్రార్, వ్యవసాయ శాఖ, జలవనరుల శాఖ వంటి అన్నిటికీ కూడా ప్రభుత్వ శాఖలకి సొంత కార్యాలయాలు కూటమి ప్రభుత్వం రాగానే ఏర్పాటు చేస్తాం. అలాగే అనకాపల్లి పట్టణంలో ముఖ్యంగా పూడిమడక, చోడవరం రహదారులు గుంతలతో నిండిపోయింది. మురుక్కాలువలకు అవుట్లెట్లు లేవు. భూలువాడ, దర్జానగర్, మార్టూరు రహదారుల్ని తిరిగి నిర్మాణం చేస్తాం. ఆ గుంతలు పూడిస్తాం, మంచి దారులు ఏర్పాటు చేస్తాం. ఈ రోజున ప్రభుత్వం అడ్డదిడ్డంగా క్వారీలకి, మైనింగ్లకి పర్మిషన్ ఇచ్చింది. విపరీత కాలుష్యం వల్ల ఎక్కడో ఉద్దానంలో ఉండాల్సిన అక్కడ కిడ్నీ వ్యాధులు ఈ రోజున మన ఊళ్ళలో కూడా పడతా ఉన్నారు. అలాంటి అక్రమ మైనింగ్లన్నీ, క్వారీలన్నీ ప్రజలకు ఇబ్బంది లేకుండా మొత్తం దాన్ని సరైన చర్యలు తీసుకొని మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్లన్నీ ఆప్ చేయించే బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే అన్నిటికంటే కూడా ఆరోగ్యాలతో ఉండటం సగటు మనకి రాజ్యాంగం ఇచ్చి కల్పించిన హక్కు. తాగే నీరు, శుభ్రమైన నీళ్లు, స్వచ్ఛమైన గాలి మన హక్కు. ఇది మన హక్కుని కాలు రాసేది ఎవరైనా సరే వాళ్ళని తొక్కి తుంగలో దొక్కేద్దాం. వాళ్ళు ఈ లిస్ట్ అంతా కోడిగుడ్డు మంత్రి అవినీతి అక్రమాల చట్టాన్ని రాశారు. పాపం ఈ మంత్రి వాళ్ళ నాయకుడి అవినీతి పరుడు అంటే ఈ కోడిగుడ్డు మంత్రి చేసిన అవినీతికి ఆయనే తట్టుకోలేకపోయాడు. అతను కూడా టికెట్ ఇవ్వలేకపోయాడు. లిస్టు చదవమంటారా? కోడిగుడ్డు మంత్రి చదవ. కొండల్ని కొల్లగట్టి మట్టి కంకర అమ్మేసుకోవడంలో కోడిగుడ్డు మంత్రి సిద్ధహస్తుడు. మంత్రి ఆయన అనుచరులు రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి కమిషన్ వసూలు చేయడంలో దిట్ట. రకరకాల బినామీల్ని పెట్టి కసింకోట మండలం, మనకి విశ్వనాథపేట మండలం కసింకోట గ్రామంలో దాదాపు ఎన్ని వందల ఎకరాలు చేశారో.
క్వారీల యజమానులు బెదిరించి కమిషన్లు గుంజుకోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు ప్రైవేట్ సెటిల్మెంట్లో కూడా ఆరుతేరిపోయారు వీళ్ళు. పాసు పుస్తకాలు ఇవ్వాలన్నా, మ్యూటేషన్లు జరగాలన్నా మంత్రి బినామీల అనుమతి తప్పనిసరి. రేపొద్దున మా ప్రభుత్వం రాగానే ఈ బినామాల సంగతి పడతాం మీకు. కోవిడ్ సమయంలో రెవెన్యూ దస్త్రాలని తారుమారు చేసి బంజరు భూముల్ని జిరాయితీ భూములుగా చూపించి అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఇనాం అసైన్ భూములపైన వీళ్ళు దోచేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. దోచేశారు కొంత. ముఖ్యంగా జగనన్న కాలనీల కోసం 400 కోట్ల రూపాయల భూముల్ని మనకి ప్రభుత్వ ధనాన్ని దోచేశారు వీళ్ళు. పిసినికాడలోని 80 ఎకరాల దళితుల భూమిని ఒకవైపేమో విజయవాడలో 100 అడుగుల పైన అంబేద్కర్ విగ్రహం అని చెప్తారు. ఇక్కడ డాక్టర్ సుధాకర్ని పాపం చంపించేశారు, పిచ్చోడిని చేశారు. ఇంకోవైపేమో పిసినికాడలో 80 ఎకరాల దళితులు అసైన్ భూముల్ని ఎకరానికి 60 లక్షలు విలువ చేసే భూమిని మనకి 13 లక్షల చొప్పున బలవంతంగా లాగేసుకున్నారు. మంత్రి బినామీల్లో ఒకరు, కోడిగుడ్డు మంత్రి బినామీల్లో ఒకరు కసింకోట మండలంలో జగనన్న కాలనీలకి ప్రభుత్వంలో ఎక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయించి కొంత రైతులకు ముట్ట చెప్పి మిగతాది వాళ్ళ సొంత జేబులు వేసుకున్నారు. మంత్రి బినామీల్లో క్రికెట్ బెట్టింగ్ రాయిళ్లు, మైనింగ్ మాఫియాకి రక్షణ కవచంలో నిలుస్తా ఉన్నారు. మీరు అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ప్రభుత్వం రాగానే మీ బినామీలకి, ఈ రౌడిజంకి బలమైన చెక్ పెడతాం. ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఒకసారి వైసీపీ ప్రభుత్వం కొనతల రామకృష్ణ గారు బాధపడుతుంది ఏంటంటే పోలవరం గురించి చెప్పు అని. పోలవరం గురించి వాళ్ళని అడిగితే, వైసీపీ వాళ్ళని అడిగితే వాళ్ళకి డ్యాన్స్ వేయడం తప్ప, డ్యాన్స్ కాంపిటీషన్లు తప్ప పోలవరం గురించి మాట్లాడే సమర్థత, సత్తా లేదు వాళ్ళకి. ఎందుకు ప్రత్యేకించి మన సీఎం రమేష్ గారిని, ఎందుకు నేను భారతీయ జనతా పార్టీని, ప్రధానమంత్రి గారిని అభ్యర్థించి మరీ ఆంధ్రాకి తీసుకొచ్చామంటే పోలవరం ప్రాజెక్టుకి ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలు లేకపోతే మనకి పోలవరం ప్రాజెక్ట్ అవ్వదు. అందుకని అలాగే ఎందుకంటే చాలా అడ్డదిడ్డంగా చేశారు దాన్ని. మేము ప్రతిదీ కూర్చొని పోలవరం ప్రాజెక్టు వచ్చిన 2 నెలల్లో పూర్తి చేస్తాం, ఇలాంటి అబద్ధాలు చెప్పలేం. కానీ బలంగా నిలబడతాం. సకాలంలో, సాధ్యమైనంత తక్కువ కాలంలో దాన్ని పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకు ఈయన గెలుపు చాలా కీలకం ఇక్కడ.